అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెబ్బిలి హైమావతి గారు రచించిన ఊబి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఇవాళ ఏమైందో తెలుసా? ఆ కూరగాయల నరసింహం లేడు, వాణ్ణి భలే బోల్తా కొట్టించాను. లేకపోతే టమాటాలు కేజీ ₹1 తగ్గించుకుని ఇవ్వమంటే వీలు కాదు పొమ్మంటాడా? అందుకే వాడు అటు తిరగగానే 4 టమాటాలు తీసి మన సంచిలో వేసేశాను. సరిపోయింది కదా అంటూ విజయం సాధించిన వాడిలా నవ్వుతూ తన చేతిలోని సంచిని తల్లికి అందించాడు రాకేష్. ఆ మాట విని నవ్వుతూ, మంచి పని చేశావురా, బాగా కుదిర్చావు వాడి రోగాన్ని. లేకపోతే మరీ దోచుకు తినేస్తున్నాడు వెధవ అంది సావిత్రి కొడుకుని మెచ్చుకుంటూ. హాల్లో కూర్చున్న పేపర్ చదువుకుంటున్న ముకుందరావు ఆ మాటలు విని పేపర్ మడిచి పక్కన పెట్టి వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. ఏమిటి సావిత్రి ఇది? చిన్నవాడు తెలియకేదో తప్పు చేస్తే మందలించాల్సిందే పోయి ఇలా ఎంకరేజ్ చేస్తున్నావేమిటి అన్నాడు విసుగ్గా వారిద్దరి వంక చూస్తూ. చాలండి మీ ఉపన్యాసం. పిల్లాడేదో తెలివిగా 4 కాయలు తీసుకొస్తే సంతోషించాల్సింది పోయి వాడేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారేమిటి? అలాంటి వెధవలకు ఇలానే బుద్ధి చెప్పాలి అంది సావిత్రి కొడుకు చేసిన పనిని ఒక ఘనకార్యంలా భావిస్తూ. తప్పు కాదా? ఆ నరసింహం పొట్టకూటి కోసం బండి మీద కూరగాయలు పెట్టుకుని ఎండనక వాననక పొద్దస్తమానం అలా నించొని అమ్ముకుంటాడు. అలాంటి వాడిని మోసం చేయటం తప్పు కాదా అన్నాడు ముకుందరావు. బాగుంది సంబడం. ఊరందరి మీద ఉన్న జాలిలో 10వ వంతు నా మీద, నా పిల్లల మీద ఉంటే ఎప్పుడో బాగుపడదము. మీకెలాగూ బాగుపడే లక్షణాలు లేవు. కనీసం వాడినైనా బాగుపడనివ్వండి అంది సావిత్రి. బాగుపడ్డవంటే ఇదా? ఇతరులను మోసం చేసి బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అన్నాడు ముకుందరావు ఆశ్చర్యంగా. కాక మీలాగా వాడు కూడా మడికట్టుకుని కూర్చోవాలా? మీకేదో కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగమని, పై సంపాదన బాగా ఉంటుందని, నేను సుఖపడతానని ఎంతో ఆశపడి మా నాన్న మీకిచ్చి చేసి నా గొంతు కోశాడు. పై సంపాదన దేవుడెరుగు. వచ్చిన జీతమే తిన్నగా ఇంటికి తీసుకురారు. వాళ్ళు ఆపదలో ఉన్నారు, వీళ్ళ ఆపదలో ఉన్నారు అంటూ పెద్ద దానకర్ణుడిలా జీతం ధారపోసి వస్తారు. పిల్లాడి వేళ తెలివితేటలతో ఏదో చేసుకొస్తే అది తప్పంటూ పాపమంటూ దండకం చదువుతున్నారే అంది సావిత్రి దీర్ఘాలు తీస్తూ. ముకుందరావు ఎప్పుడో ఒకసారి అలాంటి వాళ్లకిచ్చే 10-25 రూపాయలకి మొత్తం జీతమంతా ఖర్చు చేస్తున్నట్లుగా భావిస్తుంది ఆవిడ. పెళ్లికి ముందు తండ్రి చెప్పిందాన్ని బట్టి ముకుందరావు వచ్చే పై రాబడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది సావిత్రి. ఒంటి నిండా నగలు, లక్షలకు లక్షలు బ్యాంకు బ్యాలెన్స్లు, అడుగడుగునా నౌకర్లు చాకర్లతో ఎంతో దర్జాగా ఉంటుందని జీవితం అనుకుంది. కాని కాపురానికొచ్చాక లంచం అనే మాటను వినడానికి కూడా ఇష్టపడని భర్త వైఖరి ఆవిడకు మింగుడు పడలేదు. అందుకే సందర్భం వస్తే చాలు అతన్ని ఇలా దెప్పి పొడుస్తూ ఉంటుంది ఎప్పుడు. భార్య నైజం పూర్తిగా తెలిసిన ముకుందరావు సాధారణంగా ఆవిడ జోలికి వెళ్ళడు. కాని చూస్తూ చూస్తూ చేజేతులా కొడుకుని ఇలా తప్పుడు పనులకు ప్రోత్సహిస్తూ ఉంటే ఆగలేకపోయాడు. రాకేష్ చదువుకొని వృద్ధులకు రావాల్సినవాడు. వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇలాంటి చేతలను మనం ఎంకరేజ్ చేస్తే వాడెలా బాగుపడతాడు చెప్పు అన్నాడు నచ్చ చెప్తున్నట్లుగా. ఆహా, మీరు మీ మంచి బుద్ధులతో బాగుపడి నన్ను నా పిల్లాన్ని ఎంత ఉద్ధరిస్తున్నారు. ఇంకా మీ తర్ఫీదులో వాడు బాగుపడాలి అంది సావిత్రి విదిలిస్తున్నట్లుగా. అక్కడే ఉండి ఆ వాదనంతా వింటున్న రాకేష్కి తాను చేసిన పనిని మెచ్చుకున్న తల్లి వాదన సరైందిగాను, దాన్ని వ్యతిరేకిస్తున్న తండ్రి వాదన తప్పుగాను తోచింది. తన బాగు కోసం ఇతరులను మోసం చేయడం ఏమాత్రం తప్పు కాదు అనిపించింది. సావిత్రి తనకు తెలియకుండానే కొడుకు తప్పుదోవలో నడిచేందుకు ఆ రకంగా ఆ పిల్లాడి మనసులో విషబీజాలు నాటింది. భార్యకు ఎంత చెప్పినా వినిపించుకోదని గ్రహించిన ముకుందరావు కొడుకు వైపు తిరిగి కోపంగా చూస్తూ, ఏరా ఇంకా ఇక్కడే నించున్నావు? పరీక్షలు చూస్తే పట్టుమని 10 రోజులు లేవు. వంకాయలు బెండకాయలు ఎత్తుకొచ్చే తెలివితేటలను చదువు మీద పెడితే స్టేట్ ఫస్ట్ వస్తావు. వెళ్ళక్కడి నుంచి అన్నాడు. తండ్రి కేకలకు బెదిరిపోయిన రాకేష్ వెళ్లి పుస్తకాలు తీశాడు చదువుకునేందుకు. భర్త అవునంటే కాదనే ధోరణి సావిత్రిది. 10th క్లాస్ చదువుతున్న కొడుకు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆరాట పడిపోవాల్సింది పోయి ఎలాగైనా భర్తని చిన్నబుచ్చాలనే ధోరణితో, రాకేష్ వంట అయిపోయింది, ఏకంగా అన్నం తీరిసి చదువుకుందులే, రాయిటు అంటూ వెనక్కి పిలిచింది. చదువుకునేందుకు పుస్తకం తీసిన రాకేష్ దాన్నక్కడ పెట్టేసి డైనింగ్ టేబుల్ ముందొచ్చి కూర్చున్నాడు. నదురు బెదురు లేకుండా శ్రద్ధగా చదువుకోమని చెప్పవలసిన తల్లి
తన మాట చెల్లించుకోవాలనే పంతంతో ఇలా వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకోవడం ఎంతమాత్రం నచ్చలేదు ముకుందరావుకి. ఇలాంటి తల్లి పర్యవేక్షణలో వీడి భవిష్యత్తు ఏమవుతుందో అనుకుంటూ దిగులుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. భర్త ముఖంలో కనిపించిన ఓటమి ఛాయలు చూసి తృప్తిగా నవ్వుకుంది సావిత్రి. అంతే తప్ప తన చేతులతో తానే కొడుకుని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాననే విషయాన్ని గ్రహించలేకపోయింది. ఆ రోజు నుండే 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇన్నాళ్లు ఎలా గడిపినా కనీసం పరీక్షలాడైనా కాస్త ఉదయమే లేచి అన్నీ చూసుకుంటే బాగుండును అనుకున్నాడు ముకుందరావు. ముసుగుతన్ని నిద్రపోతున్న కొడుకు వంక చూసి చివరికి మనసు ఉండబట్టలేక, రాకేష్, లే నాన్న, లేచి చదువుకో అంటూ తట్టి లేపాడు. అబ్బా, పడుకోనివ్వండి వాణ్ణి, తెల్లారగట్లదాకా చదువుకున్నాడు అంది సావిత్రి కళ్ళు వెప్పకుండానే. వాడు చదువుకున్నాడో నిద్రపోయాడో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో అన్నాడు కోపంగా. తండ్రి గొంతులో ధ్వనించిన కోపానికి జడిసి తప్పదన్నట్లుగా లేచాడు రాకేష్. పుస్తకాలు ముందేసుకుని దిక్కులు చూస్తున్న కొడుకు దగ్గరకొచ్చి కూర్చుంటూ, ఏంట్రా చదవటం మానేసి దిక్కులు చూస్తున్నావు అని అడిగాడు ముకుందరావు. నాకన్నీ వచ్చేశాయి నాన్న అన్నాడు రాకేష్ ధీమాగా చూస్తూ. ఏది చూద్దాం అంటూ పుస్తకం చేతులకు తీసుకుని 2-3 ప్రశ్నలు వేశాడు కొడుకుని ముకుందరావు. అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పని రాకేష్ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిట్రా అన్నీ వచ్చేశాయన్నావు, మరి దేనికి జవాబు చెప్పలేదు, ఎందుకని అని అడిగాడు. అది అంటూ నీళ్లు నమలసాగాడు రాకేష్. అప్పుడే టీ గ్లాసులు పట్టుకుని అక్కడికొచ్చిన సావిత్రి భర్తకి కొడుక్కి చెరో గ్లాసు అందించి తానొకటి తీసుకొని అక్కడే కూర్చుంటూ, అలా నసుగుతావెందుకురా అంటూ భర్త వైపు తిరిగి, వాళ్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి స్కూల్లో అటెండర్కి ఇతర స్టాఫ్కి కొంత డబ్బిచ్చి మేనేజ్ చేసుకుంటున్నారండి. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు వాళ్లే జవాబులు అందిస్తారట అంది గొప్పగా చూస్తూ. ఆ తల్లి కొడుకుల తెలివితేటలకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు ముకుందరావుకి. ఆ పిల్లలు అలా మాస్ కాపీ చేస్తుంటే టీచర్స్ చూస్తూ ఊరుకుంటారా అనుకున్నాడు. అయినా చేసేదేమీ లేక జరుగుతున్నదాన్ని సినిమాలా చూస్తున్న చిన్న కొడుకు వంక కోపంగా చూస్తూ అక్కడి నుండి పంపేశాడు. ఆ తరువాత భార్య వంక తిరిగి, సావిత్రి, నువ్వు చేస్తున్నదేమిటో నీకు తెలుస్తుందా అసలు? చేజేతుల వాడి జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. దీని ఫలితం ఇవాళ కాదు, తర్వాత మనమే అనుభవించాలి అన్నాడు బాధగా. మీకా భయమేం అక్కర్లేదు, నా కొడుకు సమర్థవంతుడు, చూస్తూ ఉండండి, మీకంటే బాగానే బ్రతుకుతాడు, నన్ను భవిష్యత్తులో సుఖపెట్టేది వాడే అంది సావిత్రి భరోసాగా చూస్తూ. ఛీ, నీలాంటి మూర్ఖురాలికి చెప్పాలని చూడటం నా తప్పు అంటూ చీత్కరించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ముకుందరావు. ముందుగానే చేసుకున్న ఏర్పాట్ల వల్ల రాకేష్, అతని మిత్ర బృందం ఏమాత్రం కష్టపడకుండానే 10th క్లాస్ మంచి మార్కులతో పాసయ్యారు. ఇంటర్మీడియట్ కూడా అలానే గట్టెక్కేశారు. అయితే ఎంసెట్లో మాత్రం అతడి ఆటలేవి సాగకపోవటం వలన మంచి ర్యాంకు రాలేదు. తాను డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించలేనని ముకుందరావు ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేమీ లేక రాకేష్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. కొడుకు బంగారు భవిష్యత్తుకి భర్త అడ్డుపడ్డాడంటూ అయిన వాళ్ల దగ్గర కాని వాళ్ల దగ్గర భర్తని దుమ్మెత్తిపోసింది సావిత్రి. రాకేష్ డిగ్రీలో చేరాక చిన్న కొడుకు సంతోష్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ముకుందరావు. అన్నయ్యకు పట్టిన గతి తనకు పట్టకూడదని అల్లరి చిల్లర తిరుగుళ్లు మాని సంతోష్ బుద్ధిగా చదువుకోవటం మొదలుపెట్టాడు. డిగ్రీలో జాయిన్ అయ్యాక రాకేష్ పని హద్దు అదుపు లేకుండా పోయింది. జనాలను చిన్న చిన్న మోసాలకు గురిచేసి సంతోషపడేవాడు కాస్త పెద్ద పరుగులు ప్రారంభించాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లుగా తయారైంది అతని ప్రవృత్తి. కష్టపడకుండా సుఖంగా బ్రతకడం ఎలా, కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించడం ఎలా అనే దానిపైనే అతడి దృష్టంతా కేంద్రీకరించాడు. డిగ్రీలో జాయిన్ అయి 5 సంవత్సరాలు పూర్తయినా దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. చదువు మీద కంటే అతడి దృష్టంతా స్నేహితులతో జల్సా చేయటం, ప్రముఖ సినిమా నటుల అభిమాన సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనటం, ఇలాంటివన్నీ చేయసాగాడు అతని మిత్ర బృందంతో కలిసి. వచ్చిన ప్రతి సినిమాను మొదటి ఆటకి వెళ్లేవాడు తన స్నేహ బృందంతో కలిసి. సినిమా హాల్లో గేటు దగ్గర టిక్కెట్లు చుంచే గేటు కీపర్లతో స్నేహం కలిపి సినిమా పాతబడ్డాక అన్ని సినిమాలకు తల్లిని తమ్ముడిని తీసుకెళ్లేవాడు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన సినిమాలన్నీ ఫ్రీగా చూపించే రాకేష్ సావిత్రి కంటికి ఒక హీరోలా ఎంతో గొప్పగా కనిపించసాగాడు. ఆ పైన రాకేష్ తల్లి దగ్గర తాను చేసిన ప్రతి పనిని ఏదో వీరచిత కార్యంలా కథలుగా వర్ణించి చెప్పేవాడు. దాంతో సంతోషపడిపోయిన సావిత్రి కొడుకు ప్రయోజకత్వానికి మురిసిపోతూ
ఖర్చులకు ఎప్పుడు డబ్బులడిగినా కాదనకుండా ఇవ్వసాగింది. తండ్రి హెచ్చరికల వలన జాగ్రత్త పడిన సంతోష్ శ్రద్ధగా చదివి ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఫ్రీ సీట్ సంపాదించుకుని బీటెక్లో జాయిన్ అయిపోయాడు. రాకేష్ మాత్రం ఎన్నాళ్లు గడిచిన డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు. కొడుకు జులై వెధవలతో తిరిగి ఎందుకో పనికి రాకుండా పోతున్నాడనే మనోవేదన ముకుందరావుకు ఎక్కువైపోయింది. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేయమని కొడుక్కి నచ్చచెప్పడంతో సావిత్రి కొడుకు తరపున జవాబు ఇవ్వసాగింది. వెధవ డిగ్రీ చేసి ఏం చేయాలట? మీలాగా గొర్రెతో ఒక బెత్తడి సంపాదన కోసం గుమస్తా ఉద్యోగానికే కదా. చూస్తూ ఉండండి, తెలివితేటలతో వాడు ఏదో నాటికి కోటీశ్వరుడవుతాడు అనేది గర్వంగా. సావిత్రి, వాడు నీకు ఒక్కదానికే కొడుకు కాదు, నాకు కొడుకే. వాడు చెడు సావాసాలు పట్టి ఎందుకు కొరగకుండా పోతున్నాడనే బాధ కొంచెమైనా లేదే నీకు? రాకేష్ ఏదో బాధపడి డిగ్రీ పూర్తి చేస్తే నేను ఆరోగ్యం బాగలేదని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నా ఉద్యోగం వాడికొచ్చేలా చూస్తాను అన్నాడు నచ్చ చెప్తున్నట్లుగా. నా కొడుక్కి గుమస్తా ఉద్యోగం చేసేంత కర్మని పట్టలేదు. వాడు బిజినెస్ చేసి మీలాంటి వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు అంది సావిత్రి. ఆ మాట వింటూనే, బిజినెస్సా? ఏం పెట్టి బిజినెస్ చేస్తాడట? 100 మందికి ఉద్యోగాలు ఇప్పించేందుకు అన్నాడు ముకుందరావు ఆశ్చర్యంగా. వాడి తెలివితేటలే వాడి బిజినెస్కి పెట్టుబడి. మీరెప్పుడూ ఎందుకు పనికిరారని తిడుతూ ఉంటారు కదా. ఆ ఫ్రెండ్సే వాడితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు తెలుసా అంది సావిత్రి. అవునా? నాకు తెలీదే. సరే, అది చెయ్యాలన్నా ఎంతో కొంత పట్టుబడి, లౌక్యం, నలుగురిలో పలుకుబడి అన్నీ కావాలి తెలుసా. అవేవీ లేకుండా ఎలా చేస్తాడు వీడి బిజినెస్ అన్నాడు అదే ఆశ్చర్యంతో. నాకు తెలుసు మీరిలానే అంటారని, కాని అవన్నీ వాడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకుగాని ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్లి 1000 రూపాయల నోట్ల కట్ట తెచ్చి భర్త కళ్ల ముందు ఆడిస్తూ, ఇదెంతో తెలుసా? 1,00,000 రూపాయలు. మీ జీవితంలో ఏనాడైనా ఇంత డబ్బు ఒకేసారి చూశారా? నా కొడుకు ఈ చిన్న వయసులోనే ఇంత డబ్బు సంపాదించి తెచ్చి, ఇది నా తొలి సంపాదన, నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోమా అన్నాడండి అంది సావిత్రి ముఖమంతా ఆనందంతో వెలిగిపోతుండగా. భార్య చూపించిన నోట్ల కట్టను చూసి ఆశ్చర్యపోయాడు ముకుందరావు. అవినీతి మార్గంలో అడ్డదారుల గుండా అందలం ఎక్కడమే గొప్ప అనుకుంటున్న ఆ తల్లి కొడుకులను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు అనుకున్నాడు బాధగా. రాకేష్ బృందం మెల్లగా ఊర్లో ఉన్న రౌడీ గ్యాంగులతో స్నేహబంధాలను ఏర్పరచుకున్నాడు. ఆ పైన తాము చూసే సినిమాల్లో రౌడీ షీటర్లు చేసే సెటిల్మెంట్లను, గూండాయిజాన్ని బాగా వంట పట్టించుకుని వారి హావభావాల్ని అనుకరిస్తూ ఊర్లోని జనాన్ని బెదిరించి భయపెట్టి డబ్బు సంపాదించసాగాడు. సావిత్రి కొడుకు తీసుకొచ్చే నోట్ల కట్టలను అతను మెయింటైన్ చేసే కారును చూసి మురిసిపోయిందే కాని అతడు నైతికంగా ఎంత పతనమైపోతున్నాడో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మోసం చేసి దందాలు నడిపి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తన పర అనే భేదం లేకుండా పోయింది రాకేష్కి. సంపాదించిన కొద్దీ ఆ సంపాదన అతడికి మరింత ఆకర్షణీయంగా కనిపించిందే తప్ప అది తప్పని, పాపమని అనిపించలేదు అతడికి. రాకేష్కి ఉన్న పరపతి చూసి చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేందుకు అతన్ని ఆశ్రయించిన బంధువులలో కొంతమందిని దారుణంగా మోసగించడమే కాకుండా లేనిపోని కేసుల్లో ఇరికించసాగాడు. అతడితో పెట్టుకుంటే మసి అయిపోతామని గుర్తించి చాలా మంది ఆ కుటుంబానికి దూరం అయ్యారు. ఇదంతా చూస్తున్న ముకుందరావు నిస్సహాయంగా బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాడు. కొడుకు భవిష్యత్తు గురించి దిగులుతో కన్ను మూశాడు. ఇంకా చాలా సర్వీసు మిగిలి ఉండగానే అన్న సంపాదించే డబ్బు వలన విలాసవంతమైన జీవితం గడుపుతున్నా అతని తమ్ముడు అనగానే తనని బంధువులు, స్నేహితులు చులకనగా చూడటమే కాకుండా ఆమడ దూరంలో ఉంచడం గమనించిన తండ్రి ఆ జీవితం పట్ల ఎందుకంత విముఖత చూపేవాడో అర్థమైంది అతడికి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన సంతోష్ ఉద్యోగం పేరుతో ఆ ఇంటికి, పరిసరాలకు దూరంగా వెళ్లిపోయాడు. చిన్న కొడుక్కి ఉద్యోగం వచ్చినందుకు సంతోషించినా వాడు తమకు ఎందుకు దూరంగా జరిగిపోతున్నాడనే విషయాన్ని కొంచెం కూడా ఆలోచించలేదు సావిత్రి. ఎంతసేపు పెద్ద కొడుకు సంపాదించి తెచ్చే నోట్ల కట్టలు, దాని ద్వారా వచ్చే మిథ్యా గౌరవాలు, ఆడంబరాలే ఆవిడ్ని బాగా ఆకట్టుకున్నాయి. తెలిసిన వాళ్లందరూ నీ పెద్ద కొడుక్కి ఇంకా పెళ్లి చేయవా అని అడుగుతుండటంతో రాకేష్కి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించింది. పరువుగల కుటుంబీకులెవరూ రాకేష్కి పెళ్లనివ్వడానికి ముందుకు రాలేదు. ప్రత్యక్షంగా వారితో శత్రుత్వం పెట్టుకునేందుకు భయపడి మా పిల్లకి ఆల్రెడీ సంబంధం కుదిరిందనో, ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్లి చేయమనో చెప్పి తప్పించుకున్నారే తప్ప
దందాలు నడిపే రౌడీ షీటర్లకు పిల్లమివ్వమని ఎవ్వరూ చెప్పలేదు. చివరికి ఏ సంబంధాలు కుదరక రాకేష్ ఒక అమాయకుడికి వలయేసి పట్టి అతడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రాకేష్ భార్య కల్పనకు లోకం పోకడా తెలియదు. తనతోనూ తన పుట్టింటి వారితోనూ అతి మంచిగా వ్యవహరించే భర్తని నమ్మిందే తప్ప అది నటన అని ఏమాత్రం అనుకోలేదు. ఆ పైన భర్త తెచ్చే డబ్బు, అడుగడుగునా నౌకర్లు చాకర్లతో జీవితం ఎంతో అందంగా దర్జాగా గడిచిపోతుంటే సంబరపడిందే కాని అంత డబ్బు అతడెలా సంపాదిస్తున్నాడని గాని అతడు ఏం బిజినెస్ చేస్తున్నాడని గాని ఎప్పుడూ ఆరా తీయలేదు. మందిని దోచిన డబ్బును ఉదారంగా ఖర్చు పెడుతూ రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుని తాను ఉంటున్న ప్రాంతానికి వార్డు ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రాపకం సంపాదించాక ఆ పలుకుబడిచ్చిన ధైర్యంతో మరింత విజృంభించి ఊర్లో డబ్బున్న వారి గురించి కూపీలాగి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అలాంటి సంపాదన పెరుగుతున్న కొద్దీ మనిషి రక్తం మరిగిన పులిలా మారిపోయి డబ్బు కోసం ఉచితానుచితాలు మరిచిపోయి ఎంత నీచానికైనా ఒడిగట్టే స్థాయికి దిగజారిపోయాడు. సంపాదనతో పాటు అతడు చేసే అనైతిక కార్యకలాపాల వలన రౌడీ షీటర్గా అతడి మీద పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. దౌర్జన్యాలు, దందాలు చేయగలిగిన సత్తా కలిగిన రాకేష్ తన వైపు ఉంటే ఏదైనా సంపాదించొచ్చు అనుకున్నాడు ఎమ్మెల్యే. రాకేష్ని ఎప్పటికప్పుడు తన పలుకుబడిని ఉపయోగించి విడిపించడమే కాకుండా నామినేటెడ్ పోస్టులో అతడిని నియమించి ఒక హోదాను కూడా కల్పించాడు. రాకేష్ బలం బలగం చూసి మనసులో ఎలా ఉన్నా రేపు ఎటుపోయి ఎటు వస్తుందో అన్న భయంతో అతడికి అందని దూరంలో మసలసాగారు బంధువులు, పరిచయస్తులు. మెత్తగా నవ్వుతూనే గొంతుకోసి అతడి నైజం అర్థమైన వారంతా ఇదే ధోరణి అవలంబించసాగారు. రాకేష్ కూతురు అఖిల మొదటి పుట్టినరోజున ఎంతో ఆర్భాటంగా 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే పేరు చెప్పి జనాలందరినీ బ్లాక్మెయిల్ చేసి హోటల్లో ఫంక్షన్ హాల్ నుండి భోజనాల వరకు అన్ని పైసా ఖర్చు లేకుండా జరిపించేశాడు. అతడి ద్వారా ఎమ్మెల్యే ప్రాపకం సంపాదించుకోవాలని ఆశపడేవారంతా పైపైకి నవ్వుతూ లోలోపల శాపనార్థాలు పెడుతూ ఆ కార్యక్రమానికి హాజరై విలువైన కానుకల్ని చదివించుకున్నారు. అఖిల తర్వాత అబ్బాయి పుట్టాడు. వాడికి అర్జున్ అని పేరు పెట్టారు. నామకరణోత్సవాన్ని కూడా అఖిల పుట్టినరోజులాగే జనాల నెత్తిన చేతులు పెట్టి ఘనంగా జరిపించాడు. రోజులు గడిచే కొద్దీ రాకేష్ సంపాదన కోట్లకి చేరుకుంది. కొడుకుని, కూతుర్ని ఆ ఊర్లోకెల్లా అతి ఖరీదైన కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. అసలతడు తన పిల్లలిద్దరినీ ఏ ఊటీలోనో జాయిన్ చేసి చదివించాలి అనుకున్నాడు, తన దగ్గరున్న సంపదతో ఏమైనా చెయ్యగలను అనే ధీమాతో. కాని పిల్లల్ని విడిచి ఉండలేనని కల్పన మరీ మరీ కోరడంతో భార్య మాటని కాదనలేకపోయాడు. ఎందుకంటే తానెలా తిరిగినా, ఎవరితో గడిపినా ఏమాత్రం అడ్డుపెట్టని ఆమె మాటని తోసిపుచ్చలేకపోయాడు. నా తిరుగులు నాకుంటాయి గాని పిల్లలు లేకపోతే ఆ పిచ్చిదానికి ఎలా తోస్తుంది అని జాలిపడ్డాడు కూడా. డబ్బు సంపాదన అతడి మొదటి బలహీనత అయితే అతడి మరో బలహీనత పిల్లల్ని చూడకుండా ఉండలేకపోవటం. భార్య కోరిందనే కాకుండా తన కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా రోజులో కొద్దిసేపైనా ఆ పిల్లలతో గడిపితే గాని అతనికి తృప్తిగా ఉండదు. అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులా వెలిగిపోతున్నాడు రాకేష్. ఏ రాజకీయ నాయకుల అండతో తానింత వాడయ్యాడో చివరికి ఆ రాజకీయ నాయకులనే శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. ఎవరన్నా లెక్క లేకుండా తిరిగే రాకేష్ చివరికి తానెంతో ప్రేమించే బిడ్డల నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 5th క్లాస్ చదువుతున్న అఖిల ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే స్కూల్ బ్యాగ్ను విసిరికొట్టింది. కాని బూట్లు తీసి శక్తి కొద్దీ మరో మూలకి విసిరికొట్టింది. కారణం ఏమిటో తెలియకపోయినా అడ్డుకోవాలని కల్పన ఎంత ప్రయత్నించినా వినకుండా ఇల్లంతా చల్లా చెదురు చేసేసింది. ఖరీదైన షోపీస్లను నిర్దాక్షిణ్యంగా పగలగొట్టింది. ఆ సాయంత్రం స్నాక్స్ గాని, రాత్రి భోజనం గాని చెయ్యలేదు అఖిల. కల్పన ఎంత బుజ్జగించి అడిగినా కారణం చెప్పకుండా అలా ఏడుస్తుంది. అర్జున్కి అక్క ఎందుకలా చేస్తుందో అర్థం కాక బిక్కమొహం వేసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి పొద్దుపోయొచ్చిన రాకేష్కి సంగతంతా వివరించింది కల్పన. వస్తువులు పోయినందుకు అతడికేమీ బాధ లేదు. మళ్లీ అలాంటివి కొనుక్కోవచ్చిన ధీమా అతడిది. ఎందుకంటే అందులో ఏ ఒక్క వస్తువు అతడి కష్టార్జితంతో కొన్నది కాదు కనుక. అన్నం కూడా తినకుండా కూతురు ఏడుస్తూ పడుకున్నదని వినడంతోనే ఆత్రంగా కూతురు దగ్గరికెళ్ళి, అఖీ బంగారు, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగాడు లాలనగా కూతుర్ని చేతుల్లోకి తీసుకుంటూ. చీపో, నాతో మాట్లాడుకు
అంటూ తండ్రి చేతులను విదిలించి కొట్టింది అఖిల. లోకాన్నంతటినీ అతను వణికిస్తే అతన్ని అఖిల వణికిస్తోంది. కూతుర్ని అంత కోపంగా ఎప్పుడు చూడని రాకేష్ ఆశ్చర్యపోతూ, ఏమైందమ్మా అంటూ ఎంతో బ్రతిమాలని మీదట, నువ్వు దొంగవట, కూని కోరవట, నీ కూతుర్నైనా నాతో మాట్లాడవద్దని, దూరంగా ఉండమని మా క్లాస్మేట్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ చెప్పారట. అంత అబద్ధం. మా డాడీ చాలా మంచివాడు అంటూ నేను వాళ్ళని కొట్టాను. మా టీచర్ గారు వచ్చి మొత్తం మీద ఆ తండ్రికి కూతురివి అనిపించుకున్నావని ఎక్కడికి పోతాయిలే రౌడీ బుద్ధులని తిట్టారు. ఆవిడే కాదు, మిగతా టీచర్లంతా నా వంక అదోలా చూశారు డాడీ అంది అఖిల బిగ్గరగా ఏడ్చేస్తూ. తన తండ్రి ఎంతో మంచివాడని గొప్ప విశ్వాసం అఖిలకు. ఆ నమ్మకానికి విఘాతం తగలటంతో తట్టుకోలేకపోతుంది ఆ పసి హృదయం. అది వింటూనే, అలా అన్నారా, వాళ్ల సంగతి ఇప్పుడే తేలుస్తానుండు అంటూ ఆగ్రహంగా సెల్లందుకొని టకటకా నెంబర్లు నొక్కసాగాడు రాకేష్. అఖిల తండ్రి వంక కోపంగా చూస్తూ, అవును, నువ్విలాగే చేస్తావని వాళ్ళంతా అన్నారు. ఎందుకు డాడీ అందరినీ అలా కొడతావట, తిడతావట? మా క్లాస్మేట్స్ డాడీలా నువ్వెందుకుండవు? అందరూ నన్ను అసహ్యంగా చూస్తున్నారు డాడీ. నాతో ఎవరూ స్నేహం చేయడానికి ఇష్టపడటం లేదు. మన కారుని, హోదాని చూసి నా దగ్గరకు రావడానికి జడుస్తున్నారు అనుకున్నానే గాని అసలు కారణం ఇదని నాకెంతవరకు తెలీదు. నేనింకా స్కూల్కి వెళ్ళను. ఈ అవమానం నేను భరించలేను అంది అఖిల ఇంకా ఏడుస్తూనే. కూతురి మాటలు వింటూనే చేతిలోని సెల్లు జారి విడిచి మంచం మీద నిస్త్రాణగా కూలబడ్డాడు రాకేష్. అఖిలని ఒడిలోకి తీసుకుని, ఏడవకమ్మా, ఆ స్కూల్కి పోనంటే మరో స్కూల్లో జాయిన్ చేస్తాను. నా బంగారు తల్లివి కదూ, ఏడవకు అన్నాడు అఖిల కళ్ళు తుడుస్తూ. ఏం వద్దు, అక్కడ కూడా నన్ను అందరూ ఇలానే చూస్తారు. నేనసలు స్కూల్కే వెళ్ళను. నేను స్కూల్కి వెళ్ళాలి అంటే నువ్వు చెడ్డ పనులన్నీ మానేయాలి అంది అఖిల కండిషన్ పెడుతున్నట్టుగా. ఆ మాటలు వింటూనే తెల్లబోయినట్లుగా చూశాడు రాకేష్. తాను నవ్వుతూ చేసిన పాపాలను ఈ రోజు తన కూతురు ఏడుస్తూ భరించవలసి వస్తోందా అనుకున్నాడు బాధగా. పాపాలు చేసి డబ్బు సంపాదిస్తున్న కొద్దీ ఇంతకాలం అది ఇంపుగానే అనిపించింది. కాని ఈరోజు తాను చేసిన పాపాలు శాపాలై అభం శుభం ఎరుగని తన చిట్టి తల్లి మనసును తల్లడిల్లేలా చేసింది. అడుసులోకి పేకల్లోకి దిగబడిపోయినట్లుగా ఈ రకమైన జీవితానికి అలవాటు పడిన తాను ఎలా దీని నుండి బయటపడటం, ఎలా కూతురి మనసును సంతోషపెట్టడం అనుకున్నాడు. మనవరాలి మాటలు విన్న సావిత్రి ఆనాడు భర్త డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదని ఎంత వారిస్తున్నా వినకుండా ఏదోలా డబ్బు సంపాదించడమే ఘనకార్యం అనుకొని కొడుకుని ప్రోత్సహించింది తాను. కాని ఈనాడు మనవరాలు దానివల్లనే నలుగురిలో నగుబాటుకు గురై తండ్రిని ఈ రకంగా ప్రశ్నించిందంటే దానికి కారణం తనే కదా అనుకుంది. అప్పుడే బుద్ధి చెప్పి సరైన దారిలో పెట్టుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకుంది బాధగా. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.